నమస్తే, నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యుఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. లుక్లో కానీ టేస్ట్లో కానీ రెస్టారెంట్ని మించి ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో చేసుకోవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. దీనికోసం 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్, మనం ఏ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది బాగా వాష్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసి సోక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి రైస్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ కాబట్టి ఫస్ట్ రైస్ని మనం కుక్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఇవి వాటర్ వడగట్టేస్తాము, మనం ఏం యూస్ చేయము. సో దీనికి లెక్కేం అవసరం లేదు. దాంట్లో బిర్యానీ స్పైసెస్, పుదీనా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టించి బాగా మసలనివ్వాలి. చూసారు కదా, స్టవ్ మీద పెట్టి మసలడానికి ఇవ్వాలి. ఈలోపు పన్నీర్ని వచ్చేసి మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కర్డ్ ఇవి వరకు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కర్డ్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి కలిపి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఈ మసాలా, ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు ఈ మసాలాతో బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి రైస్ వాటర్ బాగా తెరులుతుంది కదా, దీంట్లో సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి కుక్ అవ్వనివ్వాలి. ఇక్కడ రైస్ ఫుల్గా కుక్ అవ్వనిస్తాను నేను. ఈలోపు కొంచెం మిల్క్లో పసుపు యాడ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా మిల్క్లో ఇలా పసుపు యాడ్ చేసుకుంటే రైస్ మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, రైస్ ఇక్కడ ఫుల్గా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని వడగట్టేస్తున్నాను. ఇలా రైస్ మొత్తం వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రైస్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ యాడ్ చేశాను. ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని టొమాటోస్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. దీంట్లో అస్సలు ఇంకా పచ్చి ఉండకూడదు. ఇది ఇక్కడ ఫుల్గా కుక్ అవ్వాలి. చూసారు కదా, ఇలా దీంట్లో పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత మనం పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసుకొని మొత్తం కదిపేసి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను కొన్ని క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇవి క్యాప్సికమ్ దమ్ అయిన తర్వాత చాలా మంచి టేస్ట్ ఉంటాయి. సో అందుకని నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ ఆల్మోస్ట్ అంతే. ఇప్పుడు మనం ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని దీని మీద దమ్ చేయడం కోసం ఈవెన్గా సెట్ చేయాలి. చూసారు కదా, ఇలా రైస్ అంతా మనం పన్నీర్ గ్రేవీ మీద ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ని దీని మీద వచ్చేసి ఇప్పుడు మిల్క్లో పసుపు యాడ్ చేసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూస్, కొంచెం గీ మిక్స్ చేసి ఇంకా దమ్కి పెట్టేసుకోవాలి. గీ ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ మరీ ఓవర్గా యాడ్ చేయకుండా 1 స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా దమ్కి పెట్టేసుకోవాలి. నేను అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి లిడ్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ ఫాయిల్ కట్ చేసుకొని ఈ కడాయి మీద కవర్ చేసేసి దాని మీద లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసి 15 మినిట్స్ తర్వాత ఒక 10 మినిట్స్ లిడ్ తీయకుండా అంతే ఫ్రీగా వదిలేస్తే మంచిగా కుక్ అవుతుంది రైస్. చూసారు కదా, ఇప్పుడు 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత తీస్తే ఆ స్మెల్ ఉంది, అసలు చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు చూసారా రైస్, చూడండి ఎంత బాగుంటుందంటే మాడడం కానీ అసలు అలా ఏముండదు. వైట్, ఎల్లో, గ్రేవీ టెక్స్చర్, కలరు అన్నీ కలిసి
మనకి రెస్టారెంట్ స్టైల్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంక అస్సలు చెప్పవసరం లేదు, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను. పన్నీర్ పీసెస్ కానీ మనం యాడ్ చేసుకున్న బెల్ పెప్పర్స్ ఉన్నాయి కదా, అవి కానీ అసలు భలే దమ్ అవుతాయి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ కానీ మీరు ఇంతకుముందు ట్రై చేయకపోయినట్లయితే కంపల్సరీ ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎవరెవరు ట్రై చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.